నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. జగ్గంపేట నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేసింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే 10 అంశాల మేనిఫెస్టోతో అభివృద్ధి చేయగలిగేది తోట నరసింహమేనని ఆయన కోడలు తోట శ్రీనిధి కుమార్తె ప్రసూన అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడి చినబుజ్జి ఆధ్వర్యంలో శ్రీనిధి ప్రసూన ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. ఈ సందర్భంగా శ్రీనిధి ప్రసూనలు మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో గత 2 నెలల నుండి ప్రచారం చేస్తున్నామని, ప్రతి గ్రామాల్లోనూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, తోట నరసింహం గతంలో చేసిన అభివృద్ధి, జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం రూపొందించిన సొంత మేనిఫెస్టోలు ప్రజల్ని ఆకట్టుకున్నాయన్నారు. దాడి చినబుజ్జి మాట్లాడుతూ తోట నరసింహం, చలమలశెట్టి సునీల్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సరిసే వాసు, దాడి సంతోష్ కుమార్, దొడ్డి సూరిబాబు, దాడి శివ, గాసుగుల శ్రీను, దాడి బాబీ, శరకణం సీను, ఇంద్ర, చలగాల చక్రధర్, కొల్లి రాజు, చలగాల మణిరాజు, జడ్డా నాని, వేగి రామకృష్ణ, ఆడారి గంగబాబు, పీలా సుబ్రహ్మణ్యం, రావులయ్య, దాడి శ్రీను పాల్గొన్నారు. మా ఆడబడుచు ప్రసూన గారు, మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోజు కిర్లంపూడి మండలం జగపతి నగరంలో తిరగడం జరుగుతుంది. మాకైతే విశేషమైన స్పందన లభిస్తుంది. గతంలో నర్సింగ్ గారు చేసిన మంచి పనుల కోసం కూడా జనాలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నారు. అలాగే మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిన కుటుంబమే. దాని వల్ల అందరూ కూడా మేము తప్పకుండా జగన్ గారికి ఓటేస్తాము అని చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా నర్సింగ్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఆయన దానికి ప్రత్యేకించి ఆయన మేనిఫెస్టో అయితే తయారు చేసుకుని జనంలోకి పంచడం జరుగుతుంది. ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఒక కొత్త ఇన్నోవేషన్ హబ్ లా ఆయన తయారు చేశారు. దాని ప్రణాళికలన్నీ నూతన ఉద్యోగాలు రూపకల్పన దిశగా నడుస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అదే కాకుండా ఇంకా రకరకాల కోర్సులు కూడా అందులో నేర్పబడతా ఉంటాయి. ఇంకా వేరే రంగాలకు వస్తుంటే కొంతమంది రైతులైతే మాకు నీటి సమస్య ఉంది, దాన్ని ఎలా తీరుస్తారు, ఇవన్నీ అడుగుతున్నారు. దానికైతే ఆయన పంప్ స్కీములన్న తోట వెంకటాచలం గారి ప్రాజెక్ట్ త్రాగునీటి సరఫరా తోట వెంకటాచలం గారి పుష్కర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లోంచి పంప్ స్కీముల ద్వారా పంట భూములకు నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా ఈసారి నర్సింగ్ గారిని ఎగ్గించుకుని జగ్గంపేటని అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటున్నాం. నర్సింగ్ గారు రూపొందించిన 10 అంశాల మేనిఫెస్టో ప్రజల్లో చేరిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేరిందండి. ఆ ప్రజలు కూడా దాన్ని 100% నమ్ముతారు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో అలాగే తోట నరసింహం గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా ప్రజలు 100% నమ్ముతారు. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళ మాటను గతంలో నిలబెట్టుకున్న మనుషులే. జగన్ గారు 5 ఏళ్ల క్రితం ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ అమలు చేశారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా కొత్త పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేశారు. గతంలో నర్సింగ్ గారు కూడా ఈ నియోజకవర్గానికి వస్తే హాస్పిటల్స్ కట్టించారు, డిగ్రీ కాలేజీలు కట్టించారు, ఇంకా డ్రైనేజీలు, త్రాగునీటి సమస్య తీర్చారు. ఈ మెట్ట ప్రాంతం భూములన్నీ కూడా సస్యశ్యామలం అయినాయి అంటే అది తోట వెంకటాచలం గారి పుష్కర్ ప్రాజెక్ట్ వల్లే. ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారు కాబట్టి జనాలు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఆయన మేనిఫెస్టోలో. నేను తోట నరసింహ్ గారు వాళ్ళ కుమార్తెని ప్రసూన అని. మేము రానున్న ఎలక్షన్ల సందర్భంగా ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈరోజు కిర్లంపూడి మండలంలో తిరగడం జరుగుతుందండి. మాకు చాలా మంచి స్పందన వస్తుందండి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన పథకాల వల్ల కానీ, తోట నరసింహ్ గారు గతంలో చేసిన పనుల వల్ల కానీ చాలా మంచి స్పందన వస్తుందండి. వాళ్ళిద్దరూ వస్తేనే మాకు బాగుంటది అని జనాలు బాగా నమ్ముతున్నారు. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా మేము అది మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అది చెప్తుంటే జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నరసింహ్ గారు వస్తేనే ఆ సమస్య మాకు తీరుతుంది అని కూడా నమ్మి మేము నరసింహ్ గారికి, జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకు వేస్తామని చెప్తున్నారండి. 2 ఓట్లు కూడా సునీల్ గారు, చలమశెట్టి సునీల్ గారు ఎంపీ క్యాండిడేట్ కి అండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మా నాన్నగారు తోట నరసింహ్ గారికి వేస్తామని
అందరూ కూడా బాగా చెప్తున్నారండి. స్పందన అయితే బాగా వస్తుంది. సునీల్ గారు మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. ఆయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక గ్రామానికి 1 కోటి ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా బాగా స్పందిస్తున్నారండి. ఆయన మేనిఫెస్టోకి కానీ, తోట నరసింహ గారి మేనిఫెస్టోకి కానీ చాలా మంచి స్పందన వస్తుందండి. మేము తిరుగుతున్న ప్రతి గ్రామంలో కూడా.